హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మనకి రోటీస్లో కానీ లేదా వేడి వేడి రసమన్నంలో కానీ సూపర్ కాంబినేషన్ అండి. ఇదే ప్రాన్స్ ఫ్రై. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ అండి. నాకు చాలా ఇష్టం ఇదంటే. సో ప్రాసెస్ ఏంటో చూద్దామా. మనం ముందుగా 1 kg ప్రాన్స్ తీసుకున్నామండి. దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కుక్కర్లో ఒక విజిల్ పెట్టుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని కట్ చేసుకుని మిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేదాకా లైట్గా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా యాడ్ చేసేయాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ అండి. దాని తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేయాలండి. ఈ ప్రాన్స్ని సిమ్లోనే ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, కలర్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇవి సిమ్లోనే ఫ్రై చేయాలి. దాని తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి. ఇంతే అండి. ఇవి సిమ్లోనే ఉండే కొద్దీ మనకి మంచి కలర్ వస్తుందండి. కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. ఇవి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయండి. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇంతే అండి, మన సింపుల్ రెసిపీ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఒక్కసారి ట్రై చేసి దీని టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.